విషయం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం కోటా శ్రీనివాసరావు ఆనవాయితీ. ఆయన ఎవరికీ భయపడరు. మనసులో ఏదుంటే అది నిర్భయంగా చెప్తారు. అవతలి వాళ్ళు ఎలా స్పందించినా పర్వాలేదంటారు. కోటలోని ఆ లక్షణాన్ని చాలామంది మెచ్చుకుంటారు కూడా. నాపైనే కామెంట్ చేశాడేంటి అని అప్పటికప్పుడు ఎవరైనా ఫీల్ అయినా ఆ తర్వాత ఆయన కామెంట్లో వాస్తవాన్ని గ్రహించి మళ్లీ కోటకి దగ్గరవుతుంటారు. అలాంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. బ్రహ్మి యాక్టింగ్పై తీవ్ర విమర్శలు చేశాడు కోటా శ్రీనివాసరావు. 6 ఏళ్లుగా ఒకే పాత్ర మీద బతుకుతున్నాడన్నారు. స్టార్ కమెడియన్ అనిపించుకున్న బ్రహ్మిపై కోట ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే మెజారిటీ జనం కోట మాట్లాడిన మాటల్లో 100% నిజముందని చెబుతున్నారు. బ్రహ్మానందం లాంటి నటుడు కేవలం 1-2 పాత్రలకి పరిమితం కాకూడదన్నారు. మరి బ్రహ్మానందం స్పందన ఎలా ఉంటుందో ఇప్పుడు చూడాలి. కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ పొందిన గొప్ప నటుడు. బ్రహ్మానందం కూడా పద్మశ్రీనే. అయితే బ్రహ్మానందం చేస్తున్న పాత్రలే కోటకి నచ్చడం లేదు. అందుకే ఓ ఇంటర్వ్యూలో సంచలనాత్మకమైన కామెంట్లు చేశాడు. బ్రహ్మానందం ఏమనుకున్నా పర్వాలేదు, ఎన్నాళ్ళా పాత్రలు చేస్తాడు, ఆయన గొప్ప నటుడు, కానీ సరిగ్గా వాడుకోలేదు. బ్రహ్మిని హీరో కొట్టాలి, జనాలు నవ్వాలి, అసలు అదేనా కామెడీ అంటే అని ప్రశ్నించాడు ఓ ఇంటర్వ్యూలో కోట. మరి ఇందులోని నిజాన్ని బ్రహ్మి గమనించగలడా? ఇకనైనా ఆయన ఈ తరహా పాత్రలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడా? చూడాలి. టైం 2 రకాలు. 1 గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్దయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.